జనగామ ఆర్డీఓ ఆఫీసు జప్తు సంచలనం రేపుతోంది. బాధితులకు ఇవ్వాల్సిన 9 కోట్ల రూపాయల పరిహారానికి గాను ఆర్డీఓ ఆఫీసులోని ఫర్నిచర్, కంప్యూటర్లు, ఏసీలు జప్తు చేయాలని జనగామ జిల్లా కోర్టు ఆదేశాలిచ్చింది. సిద్దిపేట రోడ్లోని సర్వే నెంబర్లు 24, 26, 465లో 18.10 ఎకరాల భూమిని 1981లో అప్పటి ఏపీ హౌసింగ్ బోర్డు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో బాధితులకు పరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కానీ ఆ తీర్పును అమలు చేయలేదు. ఇప్పటివరకు బాధితులకు పరిహారం చెల్లించలేదు. దీంతో జగిత్యాల కోర్టును ఆశ్రయించారు బాధితులు. నెల రోజులలోపు 9 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని, లేదంటే ఆర్డీఓ కార్యాలయాన్ని బాధితులు జప్తు చేసుకోవచ్చని తీర్పిచ్చింది జిల్లా కోర్టు. నెల గడుస్తున్న పరిహారం ఇవ్వకపోవడంతో ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేసే ప్రయత్నం చేశారు బాధితులు. సామాన్లు తరలించబోయారు. వారికి కార్యాలయ సిబ్బంది అడ్డుకోవడంతో వాగ్వివాదం చోటు చేసుకుంది. జనగామ ఆర్డీఓ ఆఫీసు జప్తు సంచలనం రేపుతోంది. బాధితులకు ఇవ్వాల్సిన 9 కోట్ల రూపాయల పరిహారానికి గాను ఆర్డీఓ ఆఫీసులోని ఫర్నిచర్, కంప్యూటర్లు, ఏసీలు జప్తు చేయాలని జనగామ జిల్లా కోర్టు ఆదేశాలిచ్చింది. సిద్దిపేట రోడ్లోని సర్వే నెంబర్లు 24, 26, 465లో 18.10 ఎకరాల భూమిని 1981లో అప్పటి ఏపీ హౌసింగ్ బోర్డు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో బాధితులకు పరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కానీ ఆ తీర్పును అమలు చేయలేదు. ఇప్పటివరకు బాధితులకు పరిహారం చెల్లించలేదు. దీంతో జగిత్యాల కోర్టును ఆశ్రయించారు బాధితులు. నెల రోజులలోపు 9 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని, లేదంటే ఆర్డీఓ కార్యాలయాన్ని బాధితులు జప్తు చేసుకోవచ్చని తీర్పిచ్చింది జిల్లా కోర్టు. నెల గడుస్తున్న పరిహారం ఇవ్వకపోవడంతో ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేసే ప్రయత్నం చేశారు బాధితులు. సామాను తరలించబోయారు. వారికి కార్యాలయ సిబ్బంది అడ్డుకోవడంతో వాగ్వివాదం చోటు చేసుకుంది.